లాస్ట్ టైం జిప్సం వేసి 1 వీక్ అయ్యింది. సో దాని యొక్క రిజల్ట్స్ చూపిస్తున్నాను. ఇవన్నీ చూడండి, పలకలాగా ఎంత బాగా మొలిచింది. ఇక్కడ చూడండి, మెంతులు కూడా మొలుస్తున్నాయి. మీకు మెయిన్గా చూపించే కొన్ని ఉన్నాయి. ఇక్కడంతా కొంచెం మొలకలు తక్కువ ఉన్నవన్నీ వస్తున్నాయి. ఇవ్వండి, పుదీనా ఎంతసార్లు నాటినా రాకోకుండా పోయింది. ఇప్పుడు కొంచెం చిగురిస్తున్నాయి చూడండి పుదీనా. అట్లాగే ఇవి చూపిస్తాను రండి. ఇక్కడ పొటాటో వేసాను, మెంతి స్ప్రౌటింగ్ అవుతుంది. మెంతి పొటాటో 2 వేసాను. ఇవ్వండి కదా, ఈ పాట్స్లలో అయితే అసలు దగ్గర 1 మంత్ అవుతుంది. మెంతులు కూడా మొలకలు రాకోకుండా, కానీ ఇప్పుడు చూడండి ఎంత బాగా వస్తుందో. ఈరోజు ఈవినింగ్ వాటర్ వేయాలి. ఇంక ఇవి చూడండి ఎంత బాగా పూలు వస్తున్నాయో. లాస్ట్ ఈ వీక్ ఎంత డెవలప్మెంట్ ఉన్నాయి ఈ మొక్కల్లో. మొత్తం మెంతులు ఎంత బాగా వస్తున్నాయి చూడండి. ఇక్కడ బేబీ కార్న్ వేసాను కొన్ని, అవి కూడా ఎంత బాగా జర్మినేషన్స్ వస్తున్నాయి చూడండి. అన్నీ ప్రతి ఒక్క విత్తనం మొలిచింది. ఇవన్నీ మెంతులు ఎంత బాగా లాస్ట్ వీక్ 1 వీక్ అసలు మొలకలే లేకుండా పోయింది. ఇవన్నీ లోపల కూడా ఎంత బాగా మొలిచినవి వేసినవి. కొంచెం సొయ్యాకు, సొయ్యాకు, ఇంకా ఇవన్నీ బెండి, పక్కన బెండి చూడండి ఎంత బాగా మొలిచింది. ఇవన్నీ వీటిలో పునర్నవ, ఇందులో సొయ్యాకు వేసాను. ఇంకా సొయ్యాకు 10 days పడుతుంది జర్మినేషన్కి. చూడండి, వంకాయ కూడా ఎంత బాగా వచ్చింది. వంకాయలు కూడా వచ్చింది. ఇది ముల్లంగి వచ్చింది ఇక్కడ చూడండి. ఇవ్వండి, గోంగూర ట్రాన్స్ప్లాంటింగ్ చేసాము, అవి వచ్చాయి. ఇవ్వండి, ఇక్కడ మధ్యలో సొయ్యాకు ఉంది. సొయ్యాకు చూపిస్తుంది. ఇవ్వండి, సొయ్యాకు మొలకలు వస్తున్నాయి. ఇవన్నీ ఇందులో బీట్రూట్ కూడా విత్తనాలు బాగా వస్తున్నాయి. ఇక్కడ బీట్రూట్ వేసా, కొన్ని వస్తున్నాయి. ఇవి సొయ్యాకు వేసాను, కొంచెం టైం పడుతుంది. నేను ఇందులో విత్తనాలు వేసాను, బాగా వస్తున్నాయి చూడండి. ఎక్కడెక్కడ విత్తనాలు వేసాను అక్కడంతా బాగా జర్మినేషన్స్ వస్తున్నాయి. ఇవ్వండి, ఇందులో అల్లం వేసాం మొన్న. ఇంకా జర్మినేషన్కి 1 month కావాలి. ఇవన్నీ చిన్నవి మళ్ళీ ట్రాన్స్ప్లాంటింగ్ చేసాము. బేబీ కార్న్ అవి ఎంత బాగా వచ్చింది. ఇవన్నీ ఇక్కడ సొయ్యా ఎంత బాగా వచ్చింది. సొయ్యాకు అప్పటికే కొంచెం ఉండదు, ఎంత బాగా పెరిగిందో. వీటిల్లో కూడా వేసాను. ఇందులో ముల్లంగి వేసాను. ముల్లంగి సీడ్ జర్మినేషన్ కూడా అవుతుంది చూడండి. ప్రతి ఒక్క విత్తనం జర్మినేట్ అయ్యింది. ప్రతి ఒక్క విత్తనం జర్మినేట్ అయ్యింది. ఇవ్వండి, ఆల్మోస్ట్ ప్రతి ఒక్క విత్తనం. ఇది కూడా ఎంత బాగుంది. ఈ మొక్కలు కూడా ఎంత బాగుంది చూడండి. విస్తరాకు మొక్క ఇది ఎంత బాగుంది. గాలివాన వస్తే కొంచెం చెట్లు ఇదవుతుంది, పడిపోతాయి. సో ఫ్రెండ్స్, ఇవి కూడా చూడండి ఎంత బాగున్నాయో. సో ఇది ఎంత బాగా వచ్చిందో. ఇవి వచ్చింది గోంగూర మొలకలు ట్రాన్స్ప్లాంటింగ్ చేసింది, ఎంత బాగుంది చూడండి. బాదం ఎంత బాగా వచ్చింది. ఇక్కడ కూడా గోంగూర ఎంత మునగాకు ఎంత బాగా వచ్చింది చూడండి. సో ఫ్రెండ్స్, మీకు ఈ సౌది నీళ్ళకి మనకి రెమెడీ ట్రాన్స్ప్లాంటింగ్ దాంట్లో జిప్సమ్ అప్లికేషన్ రెమెడీ మీకు నచ్చితే ప్లీజ్ నాకు ఇంకా చాలా మందికి సబ్స్క్రైబ్ చేస్తే బాగుంటుంది ఫ్రెండ్స్. ఇట్లాంటి వీడియోస్ ఇంకా చాలా తీయడానికి బాగుంటుంది నాకు కూడా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్కి కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్.